నంద్యాల పట్టణంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న తత్సమాన కోర్సు చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4, 2026 లోపు policytab.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించబడుతుందని, దరఖాస్తు ఫీజు ఓసీ బీసీలకు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 100 రూపాయలుగా నిర్ణయించగా ఈ ఏడాది నంద్యాల, బేతంచెర్ల, బనగానేపల్లెతో పాటు కొత్తగా నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మరియు డోన్ కేంద్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా 26-27 విద్యా సంవత్సరానికి గాను అన్ని డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసము ప్రవేశ పరీక్ష 25/4/26 జరుగుతుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత పరీక్షకు ముందు వారం రోజుల ముందు హాల్ టికెట్ని అదే సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మన నంద్యాల జిల్లాలో ఇంతకు ముందు 4 పరీక్షా కేంద్రాలు ఉన్నవి. అవి నంద్యాల, బేతంచెర్ల, శ్రీశైలము మరియు బనగానపల్లి. వీటితో పాటు ఈ సంవత్సరము విద్యార్థుల సౌకర్యార్థము ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూర్, డోన్ ఈ 4 కొత్త పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు చాలా సులభంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ 10వ తరగతి దానికి సమానమైన పరీక్ష రాసిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా మనవి. అలాగే ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన కాలేజీలో ఈ సంవత్సరము లేదా ఇంతకుముందు సంవత్సరం కూడా 100కు 100% మనము ఉపాధి అవకాశాలని పిల్లలకు కల్పించున్నాం. సో ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల ఉపాధి అవకాశాలే కాకుండా ఉన్నత విద్య బీటెక్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్ చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మనవి.